స్థానిక ఐతనగర్ క్రీస్తు కృపాలయం సెంటినరీ లూథరన్ దేవాలయంలో బి క్లాస్ ప్యారిష్ పురుషుల సమాజం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గురు మండల అధ్యక్షులు రెవరెండ్ డాక్టర్ కె ప్రేమకుమార్, ఆల్ రెసిడెంట్ గడ్డాటి జ్ఞానరాజు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సంఘస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రజక చెరువు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం దేవాలయంలో ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ సంఘ కాపరి ప్రేమకుమార్ మాట్లాడారు. యేసు బోధన ఆచరించిన వారికి మేలు జరుగుతుందని తెలిపారు. గత ఏడాది ప్రారంభమైన పురుషుల సమాజం ప్రథమ వార్షికోత్సవం నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. స్త్రీలు సమాజం పేరుతో ప్రతి శుక్రవారం ప్రత్యేక ప్రార్థన నిర్వహిస్తున్నామని, ప్రతి శనివారం పురుష సమాజానికి సంబంధించిన ప్రార్థన జరుగుతున్నాయని వివరించారు. ప్రతి ఆదివారం సంఘం తరపున నిర్వహిస్తున్న ప్రార్థనలో స్త్రీలు, పురుషులు, సండే స్కూల్ విద్యార్థులు విధి తప్పకుండా హాజరవ్వాలని కోరారు. పట్టణ ప్రజలకు యేసుక్రీస్తు దీవెన ఉంటాయన్నారు. ఈరోజు ప్రత్యేకముగా తెనాలి ఐతనగర్ బి క్లాస్ ప్యారిష్లో పురుషుల యొక్క సమాజము మొదటి వార్షికోత్సవం సందర్భంగా గత సంవత్సరం అనగా 2025 సంవత్సరం జూన్ నెల 21వ తారీఖున పురుషుల సమాజము ఏర్పడి ఉన్నది. ఆ దినము నుండి నేటి వరకు ఎంతో పట్టుదలతో పురుషులు మరి సమాజముగా కూడుకుంటూ దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. పురుషులకు దేవుడు గొప్ప గొప్ప తలంపులు ఇచ్చాడు, అదే రీతిగా తలాంతులు ఇచ్చాడు. మరి పురుషులు దేవాలయంలో మరి తెల్లవారుజామున క్రిస్మస్ కాలంలో వాక్యం చెప్పటం, 40 రోజులు వాక్యం చెప్పటం, 7 మాటలు మాట్లాడటం, అదే రీతిగా ప్రార్థనలు, ప్రతి ఆదివారం పాత నిబంధన పాఠ్యభాగం చదవటము, మరి 1, 2 అని కాదు సంఘ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మరి పురుషుల యొక్క సమూహం ముందుంటున్నారు. అందుచేత మరి పురుషులు కూడా దేవుని యొక్క సువార్త పరిచర్యలో ముందుండవలసినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కాబట్టి మరి ఇప్పటికంటే ఇంకా ఎక్కువ మంది ఈ సంవత్సరం మరి చక్కగా రావటానికి, ఒకరిని చూసి ఒకరు మరి ప్రేరేపించబడి అనేక మంది రావటానికి, ఎందుకంటే సంఘం చాలా పెద్దది, చాలా పెద్ద సంఘం కాబట్టి మరి దగ్గర పురుషులందరూ కూడా రావటానికి ప్రయత్నం చేయాలి. ఉద్యోగాలకు వెళ్ళినా, వ్యాపారాలకు వెళ్ళినా, పనులకు వెళ్ళినా మరి సమయానికి వచ్చి అందరూ కూడా మరి దేవుని మహింపరిచే రీతిగా ఉండాలి. ఆ రీతిగా ఈరోజు ఎంతో మరి సంతోషకరం, ఎందుకంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా